శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు హస్తరేఖల్లో భాగంగా యూట్యూబ్ ప్రేక్షకులకు మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు శని స్థానంలో గురించి చెప్పుకుంటున్నాం. ఈ శని స్థానం గురించి చెప్పుకునే క్రమంలో భాగంగా అనేక గుర్తులు ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాను. ఇది శని అంటే మధ్యవేలు అండి. ఇది చూపుడు వేలు పక్కన ఉండేది మధ్యవేలు. ఈ మధ్యవేలులో భాగంగా శని స్థానం. ఈ శని స్థానం అంటే ఇక్కడ చూడండి, మధ్యవేలు కింద ఉండేది శని స్థానం. ఈ శని స్థానంలో ఎవరికైతే త్రిశూలం ఉంటుందో దాని ట్రీ ప్యాడ్ అని మీన్ అంటే త్రిశూలం. ఈ త్రిశూలం గుర్తు ఎవరికైతే ఉంటుందో ఆ త్రిశూలం ఉన్నవారికి ధనము, వ్యాపార విషయాలలో గొప్ప సంబంధాలు ఉంటాయి. వ్యాపార విషయాల్లో గొప్ప సంబంధాలు ఉండేవారికి అయితే త్రిశూలం అంటే ఇదండి. ఇలా త్రిశూలం ఉంటుంది. అది ఇంక ఏ స్థానానికి పోదు. త్రిశూలం ఇలా ఉంటుంది. త్రిశూలం అనేటువంటిది శని స్థానంలో ఈ విధంగా ఉంటుంది. కొందరికి అంటే ఈ రేఖ వేసి చూపుడు వేలికి మధ్య వేలికి కిందకి పోతుంది. అది కాకుండా త్రిశూలం అనేటువంటిది ఎలా ఉంటుంది. త్రిశూలం అనేటువంటిది శివుడి త్రిశూలం లాగా ఉంటుంది. అలా త్రిశూలం ఉన్నవారికి ధనము, వ్యాపార విషయాలలో గొప్ప సంబంధాలు, ప్రతి అంశంలో గౌరవం ఉండి వాక్ పటుత్వం ఉంటుంది, వక్తృత్వం ఉంటుంది, ప్రౌఢిమ, ధీరేయత, వాగ్దానము, నిరంకుశ కవనము, అసుధార, రాజకీయ తంత్రజ్ఞత, అనేక మందికి గురువుగా ఉండును. అంటే శని స్థానంలో మధ్యవేల కింద ఎవరికి త్రిశూలం ఉంటుందో అనేక మంది శిష్యుడికి గురువుగా ఉందరు. ఆ గురువు ఆధారంగా రాజకీయ తంత్రజ్ఞత నేర్చుకుందరు, వాగ్జాలం నేర్చుకుందరు, నిరంకుశ కవనం అనేటువంటిది గురించి, వసుధార గురించి, వక్తృత్వ పోటీల గురించి, వాక్పటుత్వం గురించి, అంటే వాక్పటుత్వంలో ప్రతి అంశంలో గౌరవం ఉండును. ప్రతి అంశంలో గౌరవం ఉండి ధనము, వ్యాపార విషయాల్లో గొప్ప సంబంధాలుండి గొప్పవారుగా అయ్యేవారికి ఈ విధంగా త్రిశూలం గుర్తు శని స్థానంలో ఉంటుంది. అదేవిధంగా శని స్థానం త్రిభుజం ఉన్న జాతకుడు అంటే ఇందాక చెప్పాను, ఈ శని స్థానం అంటే మధ్యవేలు కింద త్రిభుజం గురించి ఫలితాలు చెప్పాను. ఈ త్రిభుజం ఉన్న వ్యక్తికి మరికొన్ని ఫలితాలు మీ ముందుకు తీసుకొస్తాను. గత వీడియోలో త్రిభుజం గురించి చెప్పాను, ఇప్పుడు మరికొన్ని ఫలితాలు చెప్తాను. శని స్థానంలో త్రిభుజం ఉన్న జాతకుడు కళలలో, శాస్త్రములలో, పురాణ సంబంధ విద్యలలో మంచి అభిరుచి కలిగి అందులో ప్రతిభగాంచి జీవనం చేయవారికి ఈ శని స్థానంలో త్రిభుజం ఉండును. గత వీడియోలో కొన్ని ఫలితాలు చెప్పాను. ప్రస్తుత వీడియోలో త్రిభుజం గురించి కొన్ని వీడియోలు చెప్తున్నాను, కొన్ని వివరాలు చెప్తున్నాను. శని స్థానం త్రిభుజమునందు త్రిభుజం ఉన్న జాతకుడు కళలలో, శాస్త్రములలో, పురాణ సంబంధ విద్యలలో మంచి అభిరుచి ఉండి ప్రతిభగాంచి మంచి జీవనము, శాస్త్ర జ్ఞానము కలిగి ఉండి కళలయందు గొప్ప నిపుణత్వం కలిగి ఉండి రాణింపులోకి వచ్చును. అదేవిధంగా సంగీత విద్య, వీణల, పిడేలు అంటే వేలు అన్నట్టున్నది వాయించుటలో మంచి ప్రజ్ఞ కలిగి తాను సంపాదించినటువంటి ప్రజ్ఞను అంటే ఈ వీణ సంగీతం తన విద్యల్లో మంచి సంపాదించినటువంటి ప్రజ్ఞను, సామర్థ్యమును అవకాశమున్నంతలో ప్రజా సమూహమునకు సభలయందు కనబరిచి పేరు ప్రఖ్యాతులు పొందుదురు. పేరు ప్రఖ్యాతులు సభలయందు పొందేవారికి ఈ విధంగా శని స్థానంలో త్రిభుజం ఉంటుంది. మధ్యవేల కింద శని స్థానంలో ఉండే త్రిభుజం. అదేవిధంగా శని స్థానంలో రక్తవర్ణ నొక్కులు, సుక్కలు ఉండి అచ్చటచ్చట చతురస్రం ఉన్న అగ్ని ప్రమాదం నుండి రక్షింపబడును. చూడండి, శని స్థానంలో రక్తవర్ణం అంటే రెడ్. అక్కడక్కడ శని స్థానంలో రెడ్ గుర్తు. శని స్థానంలో ఎవరికైతే రెడ్ గుర్తులు ఉంటాయో, రెడ్ గుర్తులున్నా శని స్థానంలో రెడ్ గుర్తులున్నా అంటే ఎరుపు గుర్తులున్నా
నొక్కులు అంటే నొక్కినట్టు రేరుపుగా ఉంటాయి, కిందకు లోపలికి ఉంటాయి నొక్కులు ఉన్నా. అదేవిధంగా రక్తవర్ణ నొక్కులు, సుక్కలున్నా ఇలా విధంగా సుక్కలున్నా, నొక్కులు అంటే లోపలికి ఉంటాయి అన్న కొద్ది గుంతలాగా ఉంటాయి. సుక్కలుండినా అచ్చగట చతురస్రం ఉండి అచ్చగా అంటే ఈ వాటిలో ఇట్లా నొక్కులుండి ఇట్లా చతురస్రం కుడుతుంది, ఇలా ఆవరించి ఉన్న చతురస్రం, ఇలా చతురస్రం నొక్కులు సుక్కలు గుర్తులు ఈ విధంగా నొక్కులు సుక్కలు గడ్డ వెళ్ళి ఈ విధంగా ఉంటే వాటిని చతురస్రంగా ఆవరించి ఉంటే, చతురస్రం ఆవరించి ఉంటే వారికి అగ్ని ప్రమాదం నుండి రక్షింపబడు, అంటే వారు అగ్ని ప్రమాదం నుండి రక్షింపబడుదురు. అగ్ని ప్రమాదం నుండి రక్షింపబడేవాడికి ఈ శని స్థానంలో రక్తవర్ణం గుర్తులుండి నొక్కులుండి సుక్కలుండి ఆ సుక్కల మధ్యలో ఒక చతురస్రం ఉంటే వారు అగ్ని ప్రమాదం నుండి రక్షింపబడుదురు. అదేవిధంగా పుట్టుమచ్చ ఉన్న ఈ విధంగా శని స్థానంలో ఒక పుట్టుమచ్చ అంటే నల్లని సుక్క. శని స్థానంలో ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో నల్లని సుక్క అనేటువంటిది మామూలుగా నల్లదే అంటారు, కానీ కలర్ ఉంటే అది వేరే ఫలితాలు. చతురస్రం ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వారు అది మంచిది కాదు. శని స్థానంలో పుట్టుమచ్చ ఉంటే అది వారికి మంచిది కాదు. కాబట్టి పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు, చెడు గుర్తులు ఉండేవాళ్ళు తైలంతో పూసుకొని, తైలం కొంచెం చేతికి పూసుకొని స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి కానీ ఎండలో కానీ చూపించండి. కొంతకాలం తర్వాత ఒక 30-40 రోజుల తర్వాత మీకు గుర్తులు అనేవి మాపి అయిపోయి రక్షణ రేఖలు, చతురస్రాలు, త్రిభుజాలు ఏర్పడతాయి. కాబట్టి నేను చెప్పేటువంటి వీడియోలు నచ్చేవాళ్ళు జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా శని స్థానంలో కత్తిరి శని స్థానంలో ఉన్నాం. ఇప్పుడు గురుస్థానంలో కత్తిరి ఉంటే మంచి దాంపత్యం అని చెప్పాను. అయితే శని స్థానంలో కత్తిరి ఉంటే స్థానంలో ఉన్న బలవర్ణ మరణం, ప్రభుదండన, గాయాలు పడుట, కత్తుల వల్ల బాధలు, అవయవ లోపము, అమర్యాదలు, తన యోగశక్తిని దుర్వినియోగం చేసుకుంట, సంతానం లేకపోవట, ఆకస్మిక ప్రమాదంలో కలుగును. అంటే సంతానహీనం అనే వారికి శని స్థానంలో కత్తిరి ఉంటుంది. శని స్థానంలో కత్తిరి ఎవరికి ఉంటుంది? సంతానహీనము, ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ. అదేవిధంగా చతురంగపాలి ఎవరికైతే శని స్థానంలో చతురంగపాలి అంటే ఇట్లా 4 రేఖలు ఉంటాయి, ఇలా ఉంటాయండి. చతురంగపాలి జల్లిలాగా ఉంటుంది. శని స్థానంలో ఎవరికైతే చతురంగపాలి ఉంటుందో చూడు, దీన్ని చతురంగపాలి అంటే చతురంగపాలి జల్లి గుర్తుంటుందో తరచుగా రోగాలు, ఇతరులకు చెరుపు చేయుట, ఇతరులకి నష్టం కలిగించుట, చెరుపు చేయుట, కష్టం కలిగించుట, కోపిష్టితనము, మనోవ్యాకులత, అదేవిధంగా వ్రాతలో శాతల్లోనూ తెలివి తక్కువతనమును నిరూపించును. తను చేయాల్సిన పని చెప్పి ఎవరో చేత చేసుకుంటూ ఆ చేసిన పని ఇంకోటి చెప్పడు. తెలివి తక్కువతనమును నిరూపించును. అదేవిధంగా కారాగృహ ప్రాప్తి, కష్ట నష్టములు, అంత్యకాలంలో చికాకులు కలుగును. కారాగార ప్రాప్తి జరుగుతుంది అంటే ఎవరికి జలుబు గుర్తుంటుందో కారాగార ప్రాప్తి, కష్ట నష్టాలు, అంత్యకాలంలో చికాకులు. ఇలాంటి చెడు గుర్తులు ఉన్నప్పుడు తైలం పూసేసి సూర్య భగవానుడికి కానీ ఎండలో కానీ మీకు నచ్చిన విధంగా పూసుకొని కొంతకాలం తర్వాత మాపి అయిపోతాయి అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా శని స్థానంలో 3 అడ్డురేఖలు ఎవరికైతే శని స్థానంలో 3 అడ్డురేఖలు, ఇలా 3 అడ్డురేఖలు శని స్థానంలో ఎవరికైతే 3 అడ్డురేఖలు ఉంటాయో వారికి 3 అడ్డురేఖలు ఉన్న వారికి తన సలహాలు ఇతరులకు ఉపయోగించకుండా తప్పు సలహాలు ఇచ్చుట, అంటే తమ సలహాలు ఇతరులకు ఉపయోగించకుండా తప్పుడు సలహాలు ఇచ్చుట, ఒకప్పుడు నష్టము, వారి వలన దూషణము, మర్యాద లోపము, గుండె బాదుకుని చనిపోవుట, పైకి లేచుట, గుండె బాదుకుని చనిపోవుట, పైకి లేచుట, కింద పడుట, స్థితిలో వింటూ ఉండే జీవితమును. గుండెలు బాదుకుని జీవించే వాళ్ళకి ఈ విధంగా అడ్డురేఖలు ఉంటాయి. పైకి లేవడం, కింద పడడం. అదేవిధంగా శని స్థానంలో చేరిన ధనరేఖకు ఇరువైపులా చేరిన ఊర్ధ్వరేఖలున్నా ఈ అడ్డురేఖలు కాకుండా శని స్థానంలో ఇలా శని స్థానం ఉంది. ఈ శని స్థానంలో ఆ పక్క ఈ పక్క 2 అడ్డురేఖలు ఉంటాయి. శని స్థానంలో చూడండి నిలువు రేఖలు ఉంటాయి. శని స్థానంలో ధనరేఖ ఉండి ఆ ధనరేఖకి ఇరువైపులా
శని స్థానంలో ధనరేఖ అంటే మధ్య వేలు కింద శని ఒక ధనరేఖ ఉండి ఆ ధనరేఖ ఇరువైపులా 2 నిలువు రేఖలు ఉంటాయి. అంటే ఇరువైపులా ఒక ధనరేఖ ఉంటుంది, ఆ ధనరేఖ 2 నిలువు రేఖలు ఉంటే వారికి ఇలా నిలువు రేఖలు ఉంటాయి. ధనరేఖ ఉంటుంది, ఆ సైడ్ ఈ సైడు మళ్ళీ 2 నిలువు రేఖలు ఉంటే వారికి ఊర్ధ్వ రేఖలున్న మంచి అదృష్టం కలిగి చివరి వయసులో మంచి ధనార్జన చేయుట సుఖాదులు చేకూరునని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.